హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కామాక్షి. ఇవాళ మన రెసిపీ అమెరికన్ ఐస్ క్రీమ్. అమెరికన్ ఐస్ క్రీమ్ టేస్టీగా ఇంట్లోనే ఎలాంటి క్రీమ్ వాడకుండా ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో నేను మీకు చూపిపోతున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఐస్ క్రీమ్స్లో న్యూ ఫ్లేవర్ అనమాట. ఇప్పుడు మోస్ట్ పాపులర్గా ఉన్న ఈ అమెరికన్ ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో చూసేద్దాం. దీన్ని కూడా 2 టైప్స్గా ప్రిపేర్ చేస్తారండి. ఒకటి అమెరికన్ నట్స్ ఐస్ క్రీమ్గా ప్రిపేర్ చేస్తారు అండ్ ఇలా ప్లెయిన్ ఐస్ క్రీమ్గా ప్రిపేర్ చేస్తారు. ఇప్పుడు నేను మీకు ప్లెయిన్గా ఎలా తయారు చేసుకోవాలనేది చూపిపోతున్నాను. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకునేటప్పుడు ఒకసారి దీన్ని వాష్ చేసుకొని పెట్టుకున్నట్లయితే తడి ప్యాన్ బాగుంటుందన్నమాట. నెక్స్ట్ ఇందులోకి ఫుల్ క్రీమ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఫుల్ క్రీమ్ మిల్క్ని యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఐస్ క్రీమ్ టెక్స్చర్ అనేది బాగా క్రీమీగా వస్తుందండి. నార్మల్ మిల్క్తో కూడా చేసుకోవచ్చు, బట్ అంత టేస్టీగా ఉండదు. సో ఇక్కడ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకొని ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని పొంగు రాకుండా ఉంచుకోవాలన్నమాట. నెక్స్ట్ ఒక స్టిక్ తీసుకొని ఈ సైడ్ మీగడ కట్టింది కదా, అదంతా ఈ పాలల్లోకి వేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి షుగర్ని యాడ్ చేసుకోవాలి. మన స్వీట్నెస్కి తగ్గట్టు ఇక్కడ షుగర్ని యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్స్ వచ్చేసి షుగర్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని అంటే పాలు మనకి హాఫ్ డిక్రీజ్ అయినప్పుడు మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కార్న్ఫ్లోర్ని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేదనుకోండి, కస్టర్డ్ పౌడర్నైనా యూస్ చేసుకోవచ్చు. కార్న్ఫ్లోర్ని వాటర్లో మిక్స్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి అమెరికన్ ఫ్లేవర్ని యాడ్ చేస్తున్నాను. అమెరికన్ ఫ్లేవర్ ఇప్పుడు మనకి కొత్తగా మార్కెట్స్లో దొరుకుతుందండి. ఏ సూపర్ మార్కెట్స్లో అయినా ఈజీగా ఈ ఫ్లేవర్ దొరుకుతుంది. ఒకవేళ దొరకకపోతే అమెజాన్లో కూడా ఇది మనకి అవైలబుల్ ఉంటుందండి. సో ఇది యాడ్ చేసుకున్న తర్వాత ఎసెన్స్. నెక్స్ట్ ఇందులోకి కొంచెం కలర్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను బ్లూ కలర్ చూస్ చేసుకున్నాను. కలర్ అనేది యువర్ విష్ అండి. కలర్ యూస్ చేయకుండా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, బట్ ఇది కలర్ఫుల్గా కనపడడం కోసం నేను ఇక్కడ యూస్ చేశానండి. అండ్ ఇందులో మనం కార్న్ఫ్లోర్ని యాడ్ చేసాం కదా, సో ఇప్పుడు ఇక్కడ టెక్స్చర్ అనేది క్రీమీగా అండ్ థిక్నెస్గా ఫామ్ అవుతుంది. సో మీరు ఇలా కలుపుకుంటూ ఉండండి. మనకి క్రీమీగా ఉంది లేదు తెలిసేదానికి నేను మీకు ఒక స్టేజ్ వచ్చినప్పుడు చూపిస్తాను. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఇది కొంచెం డిక్రీజ్ అయ్యేంత వరకు మనం ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఏదన్నా మీకు మీగడ ఫామ్ అయిందనుకోండి, దాన్ని పాలల్లోకి వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. మనకి ఐస్ క్రీమ్ రెడీ అయింది లేదో తెలిసేదానికి ఇలా స్టిక్ పైన పాలని ఈ విధంగా మనం టచ్ చేసి చూస్తే థిక్నెస్ అనేది ఉండాలన్నమాట. ఆ విధంగా థిక్నెస్ అనేది ఉంటే మనకి ఐస్ క్రీమ్ రెడీ అయినట్టు. అండ్ ఈ విధంగా చూడండి బబుల్స్ వస్తూ ఉంటుంది అండ్ ఇది థిక్గా కూడా ఫామ్ అయింది. నెక్స్ట్ దీన్ని కూల్ చేసుకోవాలి. రూమ్ టెంపరేచర్లోకి వచ్చేంత వరకు దీన్ని కూల్ చేసుకోవాలి. నేను ఇక్కడ డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేశానండి, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత ఇది కంప్లీట్గా కూల్ అయిన తర్వాత దీన్ని ఎలక్ట్రిక్ బీటర్తో ఈ విధంగా 10 మినిట్స్ పాటు బీట్ చేసుకుంటే స్మూత్ టెక్స్చర్ అనేది వస్తుందన్నమాట. ఒకవేళ మీ దగ్గర ఎలక్ట్రిక్ బీటర్ లేదనుకోండి, మిక్సీలో కూడా వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ 4 అవర్స్ తర్వాత అగైన్ మళ్ళీ తీసి దీన్ని మళ్ళీ బీట్ చేసుకొని మళ్ళీ బాక్స్లోకి యాడ్ చేసుకోవాలండి. ఆ విధంగా మీరు 2 టైమ్స్ చేసినట్లయితే మీకు క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు ఇది కొంచెం టేస్టీగా ఉండడం కోసము ఇందులోకి ఎక్స్ట్రాగా నేను కండెన్స్డ్ మిల్క్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇది మీకు లేకపోతే స్కిప్ చేసేసేయండి, ఇదేం కంపల్సరీ కాదు. వేయడం వల్ల ఐస్ క్రీమ్ ఫ్లేవర్ అనేది ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది. సో వేసుకొని అగైన్ దీన్ని ఒక 2 మినిట్స్ మళ్ళీ బీట్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా బీట్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనము ఒక బాక్స్లోకి యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఎలక్ట్రిక్ బీటర్ లేకపోతే మిక్సీ జార్లో కూడా ఇదే ప్రాసెస్ అన్నమాట. సేమ్ ప్రాసెస్. మిక్సీ జార్లో కూడా మనకి ఐస్ క్రీమ్ అనేది బాగా వస్తుంది. నా దగ్గర ఇది అవైలబుల్ ఉంది కాబట్టి నేను ఇది యూస్ చేశానండి. నెక్స్ట్ ఇది ఒక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. నేను ఈ బాక్స్లో అడుగున వచ్చేసి బటర్ పేపర్ని పెట్టేసుకున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోయినా డైరెక్ట్గా యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు బాక్స్ పైన వచ్చేసి అల్యూమినియం ఫాయిల్ని పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఫాయిల్ పేపర్ని పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఐస్ క్రిస్టల్స్ అనేది డైరెక్ట్గా ఐస్ క్రీమ్ మీద ఫామ్ కాకుండా ఈ ఫాయిల్ మీద క్రిస్టల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో అందుకోసము ఈ సేఫ్టీగా ఈ విధంగా ఫాయిల్ అనేది పెట్టేస్తారు. ఈ ఐస్ క్రీమ్ని నేను ఓవర్ నైట్ ఉంచేసానండి. మార్నింగ్ 12 o'clockకి నేను ఇది ఓపెన్ చేశాను. సో చూసారు కదా, మనకి ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. బట్ ఈ విధంగా మనం చేస్తే రాదండి ఐస్ క్రీమ్.
దీన్ని మనము బాక్స్ని కొంచెం తడిపి తీసుకుంటే మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుంది. సో బాక్స్ అడుగున వచ్చేసి కొంచెం వాటర్ పైన పెట్టేసి తీసామంటే ఈ విధంగా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. మీకు నచ్చిన షేప్స్లో దీన్ని కట్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఈ విధంగా నేను బ్లాక్స్ లాగా కట్ చేసేసి సర్వ్ చేసేసానండి. అండ్ దీనిపైన కొంచెం ఎక్స్ట్రా డెకరేషన్ కోసం ఈ విధంగా స్ప్రింకిల్స్ని యాడ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని బాల్స్ ఉన్నాయి నా దగ్గర, సిల్వర్ బాల్స్, అవి కూడా యాడ్ చేసేసి సర్వ్ చేస్తున్నాను. సో చూసారు కదా, టేస్టీ అమెరికన్ ఐస్ క్రీమ్ రెడీ. అన్ని ఫ్లేవర్స్ మనం ఎలాగో టేస్ట్ చేసాం, ఈ ఫ్లేవర్ని కూడా టేస్ట్ చేసి చూద్దాం. చాలా టేస్టీగా ఉందండి అండ్ వెరైటీగా ఉంది టేస్ట్ కూడా. మీరు కూడా ఇది తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇందులోకి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని మనం ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా దీన్ని ప్రిపేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే అండ్ ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. నెక్స్ట్ మంచి మంచి రెసిపీస్తో వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్ అండి, టేక్ కేర్.